సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సార్ అన్ని సినిమాలు చేసి, అన్ని సాంగ్స్ పాడి, ఆమా సంపాదించి, మీరు సంపాదించి, అన్ని కార్లు కొని, అంత లైఫ్ ఎంజాయ్ చేసి, ఒక్కసారిగా ఇలా పడిపోయి మళ్ళీ లేచేటప్పుడు ఉంటుంది చూసారా? దీనమ్మ జీవితం ఏం లైఫ్ రా మళ్ళీ లేచి నిలబడ్డాంరా అన్న ఫీలింగ్ ఉంది వచ్చినప్పుడు. అలా కూర్చున్నప్పుడు ఏమనిపించింది సార్ అసలుకి? ఏ లేదండి ఇప్పుడు అది అంటే ఒక మనిషి నిజంగా మనసు పెట్టి కష్టపడి మనం గట్టిగా ఈదితే మనం దాటేస్తాము అనే ఒక నమ్మకం మనిషిలో కనుక కలిగిందంటే డెఫినెట్గా సాధించగలుగుతారు. వీఆర్ నథింగ్ అండి. నేను కానీ శైలజ కానీ వీఆర్ నథింగ్. అంటే నేను ఇప్పుడు చెప్పబోయే ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ గారు ఒకానప్పుడు ఆయన 1 crore ఇండస్ట్రీ అని చెప్పారు. అలాంటిది అంత సంపాదించి అంత పెద్ద పర్సనాలిటీ అంత ఇది ఆయన మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ ఉండి ఒక కంపెనీ స్టార్ట్ చేసి మరి ఆయన బ్యాంక్రప్ట్ అయిపోయారు కదా, ఆల్మోస్ట్ ఇదైపోయారు. వారి ఆస్తి వారి ఇల్లు కూడా జప్తు చేయాల్సిన పరిస్థితి వచ్చేటప్పుడు మళ్ళీ ఆయన ఏం చేశారు, బిజినెస్ మనకి పనికిరాదు, మనకు తెలిసిందల్లా ఒక యాక్టింగే అని చెప్పి ఆయన అందరినీ అడగడం, ఆయనతో పనిచేసి ఇదివరకు పనిచేసిన వాళ్ళందరితో అడగడం, వాళ్ళు ఆయన మళ్ళీ స్క్రిప్టులు రాయడం, మళ్ళీ ఆయన అక్కడి నుంచి పుంజుకోలే. అది ఎంత పెద్ద ఎగ్జాంపుల్ అండి. అంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్. అది ఉంది అని అంటే యూ విల్ డెఫినెట్లీ స్పాన్ ఆఫ్ పీరియడ్లో ఎంత పైకి లేచి మళ్ళీ ఇలాంటి ఒక మంచి ఇల్లు కట్టుకొని, ఏ అయితే కార్లు పోయినాయో అంతకన్నా మంచి కార్లు కొని, ఇంత అంటే లైఫ్ని ఇంత బాగా లీడ్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది కదా. నేనండి అది ఇది నా గొప్పతనం లేకపోతే తన గొప్పతనం అని నేను అనండి. పై ఆయన ఆశీస్సులు ఉన్నాయి కనుక మళ్ళీ ఇలా జరిగాయి. ఈసారి ఏంటంటే జాగ్రత్త పడ్డాం. అప్పుడులా కాకుండా ఇప్పుడు మళ్ళీ అగైన్ ఆల్మోస్ట్ 0 లెవెల్ నుంచి మళ్ళీ కెరియర్ స్టార్ట్ అయినట్టు చేసినప్పుడు ఇది టెలివిజన్ దీంట్లో మోర్ కేర్ఫుల్ అంతే. దట్ ఈస్ వాట్ వీ లెర్న్, దట్ వాట్ ఐ లెర్న్. ఓకే, ఎవరి దగ్గర నుంచి అంటే తను నేర్పించింది. అందుకనే ద టోటల్ ఫైనాన్స్ దీని మీద అనేది ఐ గివ్ ఇట్ టు హర్. నాకేమైనా కాస్త డబ్బులు కావాలన్నా తను అడిగి తీసుకుంటాను. నేను ఎందుకు అని అడుగుతుంది, చెప్తాను, ఇది చూసుకోండి అవసరమా అంటుంది, అంటాను, వదిలేస్తుంది అంతే. బట్ చనిపోయే వరకు బాలుగారికి తెలుసా ఇంత కష్టపడ్డారు లైఫ్లోని? ఐ డోంట్ నో, బయటికి రానివ్వలేదా? ఎందుకంటే ఆయన మా ఇంటికి వచ్చినప్పుడల్లా మాకున్న దీంట్లో వీస్ టు మేక్ హిమ్ కంఫర్టబుల్. అలాగే మేము వారింటికి వెళ్ళినప్పుడు కూడా వీస్ టు బి కంఫర్టబుల్. అదే. బట్ ఆ టైంలో వర్క్ లేదని తెలుసు కదా సార్ మీ ఇద్దరికి వాళ్ళకి? ఎప్పుడైనా వారి గొప్పతనం ఏంటంటే అండి, ఎప్పుడు అడిగేవారు కాదండి. నేను ఓకే దీంట్లో కూడా చేశాను, చెప్పాను కూడా, నా ఆ ఇంటితో నాకున్న సంబంధం 30 ఏళ్ళండి. ఈ డిసెంబర్కి 31st నిండుతుంది. ఈ 30 ఏళ్లలో మీరు అడిగినట్టు ఎప్పుడు సార్ ఆ ప్రస్తావన ఎప్పుడు తీసుకురాలేదు. ఏమిటి సంగతి ఎప్పుడు ప్రస్తావించేవారు కాదు. ఎలా ఉన్నారు ఫైనాన్షియల్గా, ఎలా అది ఎప్పుడు ప్రస్తావించేవారు కాదు. మామూలుగా సరదాగా మాట్లాడుకునేవాడు, ఏదో కామన్ ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ గురించి మాట్లాడుకున్నవి ఇలా చేసేవాడు. అలాంటిది July 26th, 2020 ఆయన రామోజీ ఫిలిం సిటీకి వచ్చారు పాడుతా తీగ షూటింగ్ కోసం. మేము పక్కనే షూటింగ్ చేస్తున్నాం. నేనేమో అప్పుడు అమ్మా సీరియల్ వర్క్ చేస్తున్నాను. సో ఆయన కవర్ పంపించారు భోజనానికి రమ్మని చెప్పేసి. మళ్ళీ నేనే చెప్పాను, సార్ కోవిడ్ ఎందుకు సార్ భోజనాలు ఇవ్వండి అని. మళ్ళీ ఆయన కవర్ పంపించారు, ఆయనకి ఇష్టమైన కందిపచ్చడి మధ్య పులుసు చేయించానని చెప్పు అని. సరే అక్కడికి వెళ్ళాను. మరి బాగుండదు కదా అని వెళ్ళాను. మీ ఇద్దరమే ఎన్నో సందర్భాలు 30 ఏళ్లలో ఎన్నోసార్లు కలిసాం. బట్ ఫస్ట్ టైం ఇన్ ద సెట్ మీ ఇద్దరం కూర్చుని భోంచేయడం. ఆ రోజు ఎందుకో వారు ప్రస్తావించారు, ఏంటి అడగకూడదండి, బట్ ఏంటి సంగతి ఏంటి, ఎంత తీసుకుంటున్నారు మీరు ఇప్పుడు టెలివిజన్కి, కరెక్ట్గా పేమెంట్స్ ఇస్తున్నారా అని చెప్పాను. నేను ఏమండి అప్పుడు ఒక మాట చెప్పాను, ఏమండి మన అవసరం ఉన్నంత వరకేనండి, మన అవసరం తీరిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు. అందుకని మనం
పని చేసినందుకు డబ్బులు కరెక్ట్గా అడగడంలో తప్పు లేదు అంటే నేనేమనుకున్నానంటే శైలమ్మ చెప్పు ఉంటుంది ఆయన పని వచ్చిందంటే ముందు పని చేసేస్తారు, అసలు డబ్బులు కరెక్ట్గా వస్తున్నాయా లేదా అని ఆలోచించరు, దాని గురించి ఏమైనా చెప్పిందేమో అని నేను అనుకున్నాను. అలాగే సార్ లేదండి ఇప్పుడు నేను పనిచేస్తున్న కంపెనీస్ అన్నీ మంచి కంపెనీస్ కరెక్ట్గా వచ్చేస్తున్నాయి, జాగ్రత్త అండి. అలాగే సార్. నేను ఆశ్చర్యపోయిన ఈ మధ్యన మీరు 2 సినిమాల్లో డబ్బింగ్ చెప్పారు, అది కూడా చాలా బాగుంది. ఒక సినిమాలో నార్మల్గా అయితే ఎక్కడో ఒకడు దొరికిపోతారు ఎంతైనా నేను చెప్పినా కూడా, అంటే వారు చెప్పిన అలాంటిది ఒక సినిమాలో అసలు మీరు ఎక్కడ దొరకలేదండి, బాగుంది అది. తర్వాత శైలి చెప్పిన తర్వాత మీరు చెప్పారంటే బాగుందండి, దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి అన్నారు. ఫైన్ సార్ అన్నాను. అయిపోయింది. నేను చెప్పాను సార్ మీరు ఒకసారి మా సెట్కి వస్తే మా వాళ్ళందరూ మీతో ఫోటోలు తీసుకుంటారు. ఓకే వస్తాను. బ్రేక్ అయిపోయిన తర్వాత సెట్లో ఆయన మా సెట్కి వచ్చారు. సో నేనేంటంటే ఈ కోవిడ్ ఇవన్నీ అని చెప్పేసి అందరినీ నిలబెట్టి ఒక ఫోటో తీసేద్దాం అనుకున్నా. మరి వారే ఎందుకు అన్నారు, పర్వాలేదండి అన్నారు. మీరు నమ్మరు 96 ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నారు. అబ్బా. మధ్యలో ఆయనే అన్నారన్నమాట, మీరు చెప్పింది అప్పుడప్పుడు వినాలండి, ఓ ఫోటో తీసుకుంటే బాగుండేదండి. నా వేశారు. బట్ ఓపిక్గా 96 ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నారు. అయిపోయింది. మా దాంట్లో నాకు 4 పిల్లలు. వాళ్ళు ఆ రోజు ఆ సెట్లో వాళ్ళకి వర్క్ లేదు. వాళ్ళ నలుగురిని నేను కలవాలి, నేను వాళ్ళతో మాట్లాడాలి. ఎప్పుడంటే డైరెక్టర్ గారు అన్నారు లేదంటే వాళ్ళు ఒక 2 డేస్లో జాయిన్ అవుతున్నారు. ఓహో అలాగా సార్, నేను మళ్ళీ జూలై 30th and 31st నేను ఇక్కడ షూటింగ్ చేస్తున్నాను, ఒకసారి వాడిని తీసుకురండి. అలాగే సార్, బ్రేక్ టైంలో జూలై 31st తీసుకెళ్ళాను. వెళ్ళి మాట్లాడారు వాళ్ళతో, ఫోటోలు తీసుకున్నారు. ఇది మీ ఇద్దరం అలా నడుచుకుంటూ వస్తూ మీరు పాట ఒక విని వెళ్ళొచ్చు కదా అన్నారు. లేదు సార్ అక్కడ షూటింగ్ వెయిటింగ్ అండి, అందుకని వాళ్ళందరినీ ముందు పంపించేసాను. సరే అయితే ఓకే, మీరు ఎప్పుడు వస్తున్నారు అన్నారు. అవుతుంది సార్ 16th of August 17th కానీ, ఎందుకంటే 14 వరకు షూటింగ్ అంటున్నారు, ఫినిష్ చేసుకుని డబ్బింగ్ ఫినిష్ చేసుకున్నాను. ఓకే నేను రేపు వెళ్తున్నాను అన్నది వారి నోటంట విన్నా నేను లాస్ట్ మాట. ఓకే. జూలై 30 తర్వాత ఇక్కడ రావడం, ఆయనకి ఏదో కోవిడ్ అనడం, హాస్పిటల్లో చేర్చడం. ఐ కుడెంట్ స్పీక్ టు హిమ్, ఐ కుడెంట్ సీ హిమ్. మళ్ళీ లాస్ట్ డే ఓన్లీ వాస్. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చూడలేదా సార్? చూడలేదు. వెళ్ళాను కానీ దేశాడు వద్దు సార్ అని చెప్పేసి అన్నారు. అంటే అప్పటికే నేను బికాస్ ఆల్మోస్ట్ 1 month రామోజీ ఫిల్మ్ సిటీలో నేను చెప్పాను ఇలా, సార్ మీరు 1 month ఆల్రెడీ బయట ఉన్నారు, వారికనే కాదు మీకు కూడా ఇట్స్ నాట్ సేఫ్ అండి, వద్దండి అన్నారు. సార్ ఈ 30 yearsలో మీరు సార్ అంటూ ఆయన అండి అంటాం ఎప్పుడన్నా బావా అని లేదు పిలుచుకున్నారా? లేదు 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 అంటే నాకు వారు పరిచయం అవ్వడమే సార్. నిజంగా ఎప్పుడండి 1977 అండి ఫస్ట్ నేను సార్ శైలని చూసింది. మా నాన్నగారు అప్పుడు ఒక క్లబ్కి సెక్రటరీ. సో ఒక మ్యూజికల్ కాన్సర్ట్ కోసం వీరు వచ్చారన్నమాట, అప్పుడు పరిచయం. బట్ అప్పుడు మా ఇద్దరితో నాకు పెద్ద ఇంటరాక్షన్ కూడా ఇది లేదు, ఎందుకంటే నాకు వారి ఆర్కెస్ట్రా మెంబర్స్ అందరినీ చూసుకునే బాధ్యత నాకు ఇచ్చారు. ఆయన అప్పుడు మాట్లాడింది, సార్ వాళ్ళందరికీ కరెక్ట్గా భోజనాలు అవన్నీ చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, అండ్ బై అబౌట్ 4-4:30 కల్లా వెన్యూ దగ్గర తీసుకొచ్చేసాను, ఎందుకంటే వాళ్ళు అన్నీ సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అలాగేనండి అన్నాను. అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నేను సార్ని చూసింది 1982 విశ్వనాథ్ గారు వాళ్ళ అమ్మాయి గారి పెళ్ళి ఇక్కడ AVM రాజేశ్వరిలో. సో నేను అప్పుడే సినిమా ఇంకా రిలీజ్ అవ్వబోతోంది. సో అందరూ వచ్చి ఆర్టిస్ట్ని వీళ్ళని వాడిని చూస్తూ ఉన్నాను అనమాట. ఈయన అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ వెనకాలకు వచ్చారు. మీరు ఐ లవ్ హర్ అని. అవును సార్, బాగుందండి, బాగా చేశారు, గాడ్ బ్లెస్ యూ. దాని తర్వాత ఈ సంబంధం కుదిరిన తర్వాత నాకు ఎందుకో అది నా వల్ల కాలేదు, టు బి వెరీ ఫ్రాంక్. అడగలేదు ఆయన కూడా బావా అని ఎప్పుడు అడిగి మళ్ళీ వాళ్ళ యంగర్ బ్రదర్ ఉన్నారు, ఓకే. వారి జగదీష్ గారు అని వారి యంగర్ బ్రదర్ ఉన్నారు. వారి ముందే ఆయన బావ అని పిలిచేవాడిని. ఓకే. ఈయనని వారు ఆయన అలా పిలుస్తున్నారు, సార్ వదిలేయండి సార్. అంటే ఇప్పుడు ఒకసారి ఒక వ్యక్తి పరిచయం అయిన తర్వాత మీరు వారిని అలా అడ్రస్ చేయడం ఒకటి, తర్వాత ఆయన ఒక పర్వతం, ఒక లెజెండ్. సో అది అలా అడ్రస్ చేస్తూ సడన్గా ఇలా అనడం నా వల్ల కాలేదు నిజంగా. అది నాలో లోపం అంటే సార్ నన్ను క్షమించేయండి. ఆయన కూడా ఎప్పుడు బావా అనరు.
ఆయన ఆయన కూడా బాగా అని పిలవాలి. ఆయన ఎప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కసారి వేరే వేరే సార్ అంటారు, ఒకసారి మహాశయ అంటారు, స్వామి అంటారు. అలా రకరకాలన్నమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ ది మూడ్ ఆఫ్ ఇది. లేదంటే సుధాకర్ అని పిలుస్తారు. సడన్గా ఎక్కడైనా ఏదో పని ఉంటే దూరంగా ఉంటే సుధాకర్ అంటారు అనమాట. సో అలా